దశాబ్దాల కాలంగా పోరాడుతున్న ఆ గ్రామాల ప్రజలకు మాత్రం న్యాయం దక్కడం లేదు. 1984లో సువెన్గా ప్రారంభమైన ఈ ఫార్మా కంపెనీ ఇప్పుడు కోహెన్స్గా పేరు మార్చుకున్న కాలుష్య సమస్య మాత్రం మారలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాలి, నీరు, భూమి కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. మూగ జీవాలను సైతం ఈ కాలుష్య మహమ్మారి వదలట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని, ఏ ఇంటిని చూసినా ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా ఇప్పటికీ తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రజలు వాపోతున్నారు. గత 4 దశాబ్దాల కాలంగా 1984లో సూర్యాపేట జిల్లాలోని దాసాయిగూడెంలో ఈ సువెన్ కంపెనీగా ఈ ఫార్మా కంపెనీని పెట్టారు. ఈ 4 దశాబ్దాలుగా చుట్టుపక్కల గ్రామాలు ఈ విషవాయువుల మహమ్మారులకు బలైపోతూనే ఉన్నారు. దాదాపుగా అక్కడ ఏ ఇంటిని పలకరించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూనే ఉంది. అప్పుడు ఈ సంస్థ అక్కడ పెట్టిన తర్వాత గ్రామ పంచాయతీలు అయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఆ ప్రాంతం. దాని చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలు ఎవ్వరింటికి పోయినా ఏదో ఒక ఆరోగ్య సమస్యతోటి దశాబ్దాల కాలంగా వాళ్ళు ఇక్కడ నుంచి ఈ సంస్థను తీసేయాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళను వాడుకొని అక్కడ కొద్దిగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం పరిపాటి అయిపోయింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే నాయకులు తీసుకుపోయి వీళ్ళను ధర్నాలు చేయడం, కంపెనీ ముందట వీళ్ళ రాజకీయ అవసరాలకు వాళ్ళను వాడుకోవడం మొదలుపెట్టారు. అదే నాయకులు పాలకపక్షంలోకి ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యను మర్చిపోతారు. ఇక ప్రజలు ఎవరికి చెప్పాలి? మీడియా ఏం చేయగలుగుతుంది? అక్కడ ఉన్న సమస్యను చూపెట్టడం వరకే మీడియా చేయగలుగుతుంది. కానీ అసలు పూర్తి స్థాయిలో ఆ సమస్య పోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ చిన్న చిన్న పిల్లల్లో ఎదుగుదల లేదు. మేము మా టీం తోటి ఆ గ్రౌండ్కి పోయినప్పుడు అక్కడ వాళ్ళు బస్తాల కొద్దీ టాబ్లెట్లు ఉన్నాయంటూ చూపిస్తున్న పరిస్థితి. కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు అక్కడ ప్రజలు. అయితే రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళని వాడుకొని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళు పాలకర పక్షంలోకి రాగానే ఆ సమస్యను మర్చిపోతారు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయని రేపు ప్రతిపక్షం పోగానే పోయి అక్కడ ధర్నా చేయడం, మరి భయం కావచ్చు, డబ్బులకు లాలూచి పడవచ్చు, ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ 2 నెలల క్రితం అక్కడ ఒక రియాక్టర్ ఫెయిల్ అయ్యి బ్రాయిలర్ బ్లాస్ట్ అయ్యి ఒకరిద్దరు మరణించిన తర్వాత కూడా అక్కడ 2 రోజులు ధర్నా జరిగింది. ఒక వారం రోజులు ఆ హడావిడి నడిచింది, కథ మర్చిపోయారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు పోయి ధర్నాలు చేపించడం, వాళ్ళ మైలేజ్ కోసం అదొక ఇష్యూగా తీసుకోవడం, ఇటు న్యూస్ ఛానళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడే పోయి స్పందించడం వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో ఎంతో కొంత ఆశ కలుగుతుంది. ఆ టైంకు అయ్యో ఇది పోతుందేమో, మా జీవితాలు పర్యావరణం మాది బాగుపడుతుందేమో, స్వచ్ఛమైన గాలి పీలుస్తామేమో అన్న ఆశ పుట్టే లోపే గతం విషయం మరుగున పడిపోతుంది. పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఏంది అని ఆర్టీఐ వేసి మొత్తం వివరాలు సేకరిద్దాం దీని మీద అని గత 2-3 నెలల నుంచి వర్క్ చేస్తుంటే ఆర్టీఐ కూడా సహకరించట్లేవు. చాలా శాఖలు, ప్రభుత్వ శాఖలు మనం ఆర్టీఐ వేస్తే ఒక పొల్యూషన్ బోర్డు ఒకటి రిప్లై ఇచ్చింది. మిగిలిన ఏ శాఖ రిప్లై చేయడానికి సరిగా సముచితంగా లేదు. మరి వాళ్ళ కాడ ఏం లాలూచి పడ్డారో అర్థం కాదు. వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ లేదు. చూద్దాం, పూర్తి వివరాలు చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు మనం పొల్యూషన్ బోర్డుకు ఆర్టీఐ వేసినప్పుడు వాళ్ళు వివరాలు ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు ఒకటి వివరాలు ఇచ్చారు దానికి సంబంధించి. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళు మాత్రమే మన ఆర్టీఐకి సంబంధించి నా కంపెనీకి మనం అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇది పొల్యూషన్లో దీనికి సంబంధించి 2028 వరకే వీళ్ళ ఒప్పందం ప్రకారం పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళు పొల్యూషన్ బోర్డుకి ఏమని దరఖాస్తు చేసింది? సువెన్ కంపెనీ, మేము ఇప్పుడు కంపెనీ పేరు మార్చినామని యాజమాన్యం ఏమని దీనికి మొన్న రీసెంట్గా చేసిరు అంటే, మేము కంపెనీ పేరు మార్చినాం, ఇంతకుముందు సువెన్గా ఉన్నది, ఇప్పుడు కోహెన్స్గా మార్చినామని అప్లికేషన్ పెడితే అనుమతులు ఇచ్చింది. యాజమాన్యం ఏమని పొల్యూషన్ బోర్డుకు లెటర్ రాసింది? మా కంపెనీ యొక్క పేరు మార్చినాం, ఇప్పటి నుండి కంపెనీని కోహెన్స్గా పిలవాలి, దానికి అనుమతించండి అని అంటే ఓకే అన్నది. గతంలో ఇచ్చిన అనుమతులే 31/3/2028 వరకు దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనుమతి ఉన్నది. అప్పటి వరకు కొనసాగుతాయి ఆ అనుమతులు. దాని తర్వాత రెన్యువల్ చేసుకుంటారా ఇంకేమన్నా ఏందనేది సెకండరీ, అది తర్వాత ముచ్చటది, అది తర్వాత చూసుకుంటారు వాళ్ళు. అయితే పొల్యూషన్ బోర్డుకు వీళ్ళు రాయడం, అది రాసిర్రు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, అయిపోయింది. పూర్తిగా చూద్దాం అసలు ఏం చేసిర్రు అనేది.
అనుమతి ఇప్పుడు చూడు ఇప్పుడు ఏం మార్చారు, కంపెనీ యాజమాన్యం తమ కంపెనీ పేరు మారిందని బోర్డుకు దరఖాస్తు చేసింది. అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, బోర్డ్ రెజల్యూషన్ కాపీ ఇవన్నీ సమర్పించారు అనమాట. అవి పరిశీలించిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పాత పేరును తీసేసి ఇకపై అనుమతుల్లో కంపెనీ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్గా చదవాలి అని అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయిపోయింది. ఇది వ్యాలిడిటీ వచ్చేసి 31/3/2028 వరకు పొల్యూషన్ బోర్డు అనుమతులు ఉన్నాయి. అక్కడ దాని తర్వాత రెన్యువల్ చేసుకుంటారా ఏందనేది తర్వాత ముచ్చట. ఇది అయిపోయింది. పొల్యూషన్ బోర్డు మనం ఆర్టీఐ వేయడం వల్ల మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక మిగిలిన శాఖలకి వేస్తే స్పందన లేదు. మిగిలిన శాఖలకి వేస్తే స్పందించట్లేరు, వాళ్ళు ఆన్సర్లు చెప్పట్లేదు, ఏయో కారణాలు చెప్తున్నారు. ఎందుకు? కార్మిక శాఖకి వేస్తే ఇంకా దుర్మార్గంగా తయారయ్యేది, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ వియ్యము అలా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నది? లేదు కదా. జిల్లా కార్మిక శాఖ కార్యాలయానికి మనం ఆర్టీఐ వేసినాం. ఏమని వేసినాం? మీకు గీ కావాలని వేసినాం. 2018 నుండి మీరు నాకు సమాచారం ఇచ్చే వరకు కంపెనీలో నమోదైన కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య, డైలీ వేజెస్ రిజిస్టారు, కాంట్రాక్ట్ లేబర్ లైసెన్స్ ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ రిజిస్టర్లు, లేబర్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, మధ్య లేబర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, కార్మిక పని గంటలు, ఓవర్ టైం చెల్లింపులు, మినిమం వేజెస్ అమలుకు సంబంధించిన నార్మల్ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళని అడిగినాం. దానికి వాళ్ళ ఆఫీసర్ ఏం చెప్తాడు? ఆఫీసర్ అసిస్టెంట్ తోటి ఏం చెప్పిస్తుంది ఆ మేడం ఇవ్వద్దన్నది సార్, అందులో థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎక్కడున్నది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్? సరే ఉన్నదేమో, మరి నాకు కూడా అర్థం కావట్లేదు. నేను చాట్ జీపీటీ అడిగిన ఇదే క్వశ్చన్స్ చాట్ జీపీటీ అడిగితే చాట్ జీపీటీ ఏం చెప్తుంది నాకు? ఇగో మనం అడిగిన ఏంటి విషయాలు? ఉద్యోగుల కాంట్రాక్ట్ కాపీలు, డ్రైవర్ వర్కర్ వివరాలు, లైసెన్స్ పత్రాలు, ఈఎస్ఐ పిఎఫ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్లు, 2018-2025 వరకు ట్యాక్స్ రిటర్న్ వివరాలు, వేతనాల రిజిస్ట్రేషన్, ఇతర కంపెనీ రికార్డులు, ఇతర సాధారణ ప్రభుత్వ శాఖ వద్ద ఉన్న రికార్డులు అయితే ఆర్టీఐ ద్వారా ఇవ్వవచ్చు. కానీ కొన్ని విషయాలు వ్యక్తిగత సమాచారం లేదా వాణిజ్య రహస్యాలు ఏది ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 81J 81D ప్రకారం ఇవ్వకుండా ఉండే అంశాలు ఏంటి? ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, మొబైల్ నంబర్లు, వ్యక్తిగత చిరునామాలు, సంతకాలు, కంపెనీకి సంబంధించిన రహస్య ఒప్పందాలు, టెక్నికల్ ఫార్ములాలు, గోప్యమైన బిజినెస్ ఒప్పందాలు ఇలాంటివి మనం అడగకూడదు, ఇవ్వకూడదు. వాళ్ళు మనం అడిగింది ఏంది? లైసెన్స్ ఉందా లేదా, కార్మిక చట్టాలు పాటిస్తుర్రా, పిఎఫ్ ఈఎస్ఐ చెల్లిస్తున్నారా, ప్రభుత్వ నియమాలు అమలు చేస్తున్నారా అనే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన అంశాలు కాబట్టి ఇవ్వచ్చు అని చాట్ జీపీటీ కూడా చెప్తుంది. ఇలా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది మనం అడిగిన దాంట్లో? మరి వాళ్ళకి ఎందుకు అట్లా అర్థమైంది? వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడతాడు ఫోన్లో, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు, 2 నెలలు అయింది. ఏంది అంటే వాళ్ళు చూడు వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లా వినదు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వదు అంటే ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారన్న. అదే ఇవ్వాలి కదా మీరు, మేము ఇవ్వమని. ఇలా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పడం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. పిఎఫ్పిఎస్ చెల్లిస్తారనే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అసలు లైసెన్స్ ఉందా లేదా, కార్మిక చట్టాలు పాటిస్తారు, ఇవన్నీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎట్లయితుంది? మనం ఎవరు ఆధార్ నెంబర్లు అడిగినామా, వాళ్ళ ఏమన్నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినామా అంటే తప్పించుకుందాం. అసలు కనీసం వీళ్ళు ఏం ప్రశ్నలు అడిగారని చూసే పరిస్థితులు కూడా లేరు వాళ్ళు. అదే సమాచారం ఇవ్వమని పబ్లిక్ మేడం చెప్పిందంటే మనం స్పందించాలి. అంతే, మేడంతో మాట్లాడాలి. ఆయన ఏమంటాడు? మేడం ఇట్లా చెప్పమని చెప్పిందా అని అడిగితే లేదు, ఫస్ట్ ఏం చెప్పిన మేడం ఇవ్వద్దు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అన్నది అన్నాడు. మంచిగానే ఉంది. తర్వాత ఏమంటాడు? మేడం చెప్పలేదు సార్. అసలు ఆయనకు అర్థం లేదు, క్లారిటీ లేదు. ఫస్ట్ అసలు కనీసం ప్రశ్నలు ఏం అడిగారు వీళ్ళు, ఇవ్వచ్చు చూసే ఓకే కూడా 2 నెలలు అయింది ఆర్టీఐ కార్మిక శాఖకు, స్పందన లేదు. రేపు మాపని తిరగడం, ఫోన్లు చేసి ఇలాంటి సమాధానాలు చెప్పడం. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందండి ఇలా? అంటే వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు మంచిగా ఒప్పందాలు కుదుర్చుకురో మరి ఏం జరిగిందో దీంట్లో ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. వచ్చిన ఆఫీసర్లను వచ్చినట్టే కొంటురా, మరి ఏంది అర్థం కావట్లే. ఆర్టీఐ ద్వారా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంది? ఇట్లా తప్పించుకోవడం ఏంది? ఆ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఏడుందండి ఇలా? మనం అడిగిన దాంట్లో చాట్ జీపీటీ చెప్తుంది కదా ఏం లేదని. అసలు ఫస్ట్ అది చూసిరో చూడలేదో కూడా తెలియదు. ఎటుబడి ఇవ్వద్దు, ఎవరు ఆర్టీఐ చేసినా ద కోహెన్స్ లైఫ్ సైన్స్ లిమిటెడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని ఒప్పందాలు కుదిరినాయా మీకు? ఏమని అర్థం చేసుకోవాలి? ఒక పక్క అక్కడ ప్రజలు ఆ కాలుష్య వాతావరణంలో బతకలేక ఎన్నో రోగాలకు బలైపోతుంటే మరి దీని విషయాలు తెలుసుకుందామని ఆర్టీఐ చేస్తే కూడా స్పందించకపోతే ఎట్లా? మీరు కార్మిక శాఖ పరిస్థితి ఇట్లుంది.
ఏ శాఖకు చూసినా ఇటు మున్సిపాలిటీ ఆఫీస్కి వేస్తే వాళ్ళు ఈ చూడు దీనికి సమాధానం ఏం చెప్తారు. మనం మున్సిపాలిటీ ఆఫీస్కు ప్రశ్నలు వేసినాం, మున్సిపాలిటీ ఆఫీసు మళ్ళీ కోహెన్స్ ఆయనకు రాసింది లెటరు, మనం వేసింది మున్సిపాలిటీకి అనుమతి పత్రాల గురించి. ఈయన ఏం రాస్తాడు, సూర్యాపేట పట్టణము సువెన్ ఫార్మాస్యూటికల్ మరి సూర్యాపేట కోహెన్స్ లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణ అనుమతి పత్రాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కార్యాలయం దరఖాస్తు చేసిర్రు. కావున అట్టి సమాచార హక్కు చట్టం దరఖాస్తును అనుసరించి మీకు తెలియజేయనిది ఏమనగా సువెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన నిర్మాణ అనుమతి పత్రములు ఈ నోటీస్ పుట్టిన 7 రోజులలో కార్యాలయంకు సంబంధించాలని కోరనైనది. ఎవరు, మున్సిపాలిటీ ఆఫీస్ సువెన్కు రాసింది, కోహెన్స్కు రాసింది. మీ అనుమతి పత్రాలు తీసుకొచ్చి మాకు ఈ 7 రోజులు మీకు అల్లేవా? మున్సిపాలిటీ ఆఫీస్లో ఉండవా అండి అనుమతి పత్రాలు? అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మీరు రికార్డు మెయింటైన్ చేయట్లేదా, అంత నిర్లక్ష్యంగా ఉన్నారని అర్థం చేసుకోవాలా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పు. ఇది నాకు అర్థం కాక ఇది కూడా చార్జ్ పెట్టి అడిగిన నేను, మరి ఏమని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా అట్లా అర్థం చేసుకోక కానీ బహుశా వాళ్ళ కాడ లేవట్టుంది అందుకే వాళ్ళని అడిగిర్రు అని అంటుంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా వాళ్ళు? మున్సిపాలిటీ ఆఫీసు భవన నిర్మాణ పత్రాలు అడిగితే దాంతో ఏంది ఫోర్జరీ చేస్తామా? అనుమతి పత్రాలకు ఏముంటుందండి, చిన్న చిన్న మన చికెన్ షాపులు కిరాణా కొట్లు పెట్టుకుంటేనే మనం రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఎంఎస్ఎంఈలు ఇంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటాం రిజిస్ట్రేషన్ చేయించినామని. దాంట్లో ఏముంటుంది? ఇంత పెద్ద కంపెనీ అనుమతి పత్రాలు అడిగితే మీకు అడలేవా మున్సిపాలిటీ దగ్గర? వాళ్ళని అడుగుతారా మళ్ళీ ఇవ్వమని? పోనీ అయ్యండి ఇచ్చిరా 2 నెలలు అయింది, ఇప్పటివరకు స్పందన లేదు. ఏ శాఖకు నువ్వు ఆర్టీఐ స్పందన లేదు, ఎందుకు? ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ? అక్కడ ప్రజల జీవితం ఏమో దుర్భరంగా రోజు రోజుకు దుర్భరంగా తయారవుతుంది. कहाँ से आया तुम? बिहार बिहार बिहार। कितना लोग है इधर तुम्हारा? इसमें अभी 6 है। 6 नंबर है। वो डेली काम करेगा? डेली काम करता है। कितना सैलरी आता है तुमको? सैलरी का नहीं है, कभी ना का गारंटी नहीं है कि छुट्टी हुआ तो उसका कटिंग हो जाता, ड्यूटी हुआ तो उसका मिलता। डेली मनी डेली देते तुमको? हमको एगो है इसमें अच्छी है जो लाया है हम लोगों का, इसमें है। इधर ही रखते हैं तुम? हाँ इसमें वो ఫెసిలిటీస్ है अंदर? देखिए ఓ ఇది వీళ్ళ పరిస్థితి. బీహార్ నుంచి తీసుకొస్తారు వీళ్ళను, రోజువారీ డబ్బులు ఇస్తారు. ఇగో వీళ్ళుండే నివాసాలు ఇవి. ఇలా ఏం ఫెసిలిటీస్ ఉంటాయండి? ఒకసారి అటు చూపెట్టనా, ఇక్కడ దుర్భరంగా ఉండే పరిస్థితి. పాములు తేళ్ళు ఎయ్యి వచ్చినా వీళ్ళని కరిచినా అడిగే దిక్కు లేదు. तुम सुवेन में काम करते तुमको आईडी कार्ड है? हाँ, कोई आईडी कार्ड नहीं है तुमको? तुम इधर ही काम करता, गारंटी क्या है तुमको? कोई फोटो वोटो सब उसमें दिया हुआ है। तुम्हारे पास कुछ नहीं है? नहीं। ఓ ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ఐడి కార్డు ఉండదు. ఇప్పటికిప్పుడు ఈయనకి ఏమైనా జరిగిందనుకో సువేన్ ఎలాంటి బాధ్యత వహించదు. ఈ ఇన్ఫర్మేషనే మనం వాళ్ళని అడిగినాం ఆఫీసర్లను, వాళ్ళు ఇయ్యనంటారు ఆర్టీఐ ద్వారా ఇస్తే. ఇంకెట్లా చెప్పండి? వీళ్ళని డైలీ లేబర్ లెక్క తీసుకొస్తారు. ఇక్కడ పాము తేలో లేకపోతే కెమికల్ వల్ల ఏదైనా అనారోగ్య పాలైనా చనిపోయినా కూడా అడిగే దిక్కు లేకుండా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇక చూసారు కదా క్వార్టర్స్ గిట్లున్నాయి వీళ్ళవి. ఇవైతే ఇక దుర్భరంగా ఉంటాయి. ఇటు వెళ్ళి చూద్దాం అండి. ఇందులో ఎట్లుంటారండి మనుషులు? ఇవి ఇళ్ళనే వండుకోవాలి, ఇళ్ళనే తినాలి. ఇళ్ళకి వస్తే చీకటి, కరెంటు ఒక లైటు అది ఏర్పాటు చేస్తారు. మొత్తం ఇక ఇట్లుంటుంది. గిల్ల ఎట్లుంటారండి మనుషులు అసలు? వీళ్ళని బీహార్ యూపీలంగా తీసుకొస్తారు. కథం ఇట్లా ఉన్నది పరిస్థితి వీళ్ళది. ఇళ్ళ పర్ఫెక్ట్ నివాసం అంటున్నారు. ఇది లోపల ఉన్నట్టు ఇట్లుంటుంది. ఇవి వీళ్ళ క్వార్టర్స్. బీహార్ యూపీ నుంచి డైలీ వేజెస్కు తీసుకొస్తారు వీళ్ళను. వీళ్ళకి ఎలాంటి హాని జరిగినా కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు. ఇంకా ఆఫ్ ది రికార్డు గ్రామాల్లో ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అంటే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు మరణించినా కూడా అడిగే దిక్కు ఉండదు. అటు బ్రాయిలర్లో వేసి పడేసే అవకాశం ఉంది అని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆయన ఇక్కడ పనిచేస్తున్న గ్యారెంటీ వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదు, ఏం లేదు. ఏదో పనికి పోయిండు వేరే రాష్ట్రానికి అనుకుంటారు వాళ్ళు, కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుండో వాళ్ళకు కూడా తెలియదు. ఇట్లుంది వీళ్ళ రియాలిటీ. వచ్చేసి సువేన్కి సంబంధించి గిట్లున్నది పరిస్థితి. మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆర్టీఐకేస్తే ఏ అధికారి కూడా స్పందించే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇది మొత్తంగా సువెన్ కోహెన్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం. ఇక్కడ దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు ఈ కంపెనీని ఇక్కడ నుంచి తీసేస్తేనే మాకు పర్యావరణం అనేది
మంచిగా తయారవుతుంది, మా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నా కూడా వీళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. అయితే మనకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఈ గ్రామ నివాసాలకు సంబంధించి ఇంత దూరంలో కంపెనీ ఉండాలని నిర్దిష్టంగా మన సోర్స్ ద్వారా తెలియకుండా 500 మీటర్ల వరకు అధికారికంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి 50 మీటర్ల దూరంలోనే తండా ఈ ఇల్లులు స్టార్ట్ అయినాయి. ఈ కంపెనీకి సంబంధించి 1984లో పర్మిషన్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ, ఇక్కడ 50 మీటర్ల దూరం కూడా లేదు, ఇల్లులు ఉన్నాయి, తండ స్టార్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత విషం జిమ్మే కంపెనీలు ఈ నివాసాల మధ్య ఉంటే దీనికి చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలు రోజు రాత్రి ఈ విషవాయువులను పీలుస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్లో ఎదుగుదల లేదు, ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలు. ఇంత నివాసాల మధ్య ఈ కంపెనీ ఉండడం ఎంత ప్రమాదకరం. దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు దీనికోసమే పోరాడుతుంటే మరో పక్క ఏమో రాజకీయ నాయకులు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైలేజ్ కోసం వీళ్ళని వాడుకొని ధర్నాలు చేసి వదిలేస్తున్నారు. ఇది వీళ్ళ దినచర్యగా మారిపోయింది. ఏదైనా రాజకీయ నాయకులు వచ్చి ధర్నా చేసినప్పుడు పాల్గొనడం, ప్రజలు సొంతంగా వచ్చి వాళ్ళు మాట్లాడాలంటే భయపడుతున్న పరిస్థితి. కేసులు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారని వాళ్ళు పోరాడే శక్తి లేదు. కోర్టుకు పోయి ఇంత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ప్రజల కాడ లేదు. రాజకీయ నాయకులేమో వాళ్ళ మైలేజ్ కోసం వీళ్ళని వాడుకుంటున్న పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా, ఎలాంటి రూల్స్ ప్రకారం చూస్తున్నా కూడా ఈ కంపెనీ తక్షణమే ఇక్కడ నుంచి తొలగిస్తేనే ఇక్కడున్న ప్రజలకు ఎంతో కొంత ఆరోగ్యంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవితాలు మారే అవకాశం ఉంటుందని క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ప్రజలు వాళ్ళ సొంతంగా మాత్రం దీని మీద పోరాడే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి ఇట్లా మీడియా ఎంతసేపు ఉన్నా కూడా మేము సమాచారాన్ని ఇవ్వడం వరకే మా బాధ్యత తప్ప ఇంత వ్యవస్థతో పోరాడే శక్తి మీడియాకు కూడా ఉండదు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఈ కంపెనీకి సంబంధించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడున్న ప్రజలు కూడా తీవ్రంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి ప్రజలకు సత్వరమే న్యాయం చేయాలని ప్రజల తరపున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో సందీప్ సూర్యాపేట్, సువెన్ కోహెన్స్ కంపెనీ నుండి.